ఈ మాటలన్నీ వింటుంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎలా ఇబ్బంది అవుతుందంటే, అయ్యో మా పిల్లలకి ఇలా చెప్పాలనా, ఇంత బాధ పెట్టాలనా వాళ్ళను. నిన్న ఒక తల్లి ఆరటం చూశానండి నేను. ఏంటయ్యా ఆ తల్లి ఆరటం అంటే, నా కుమారునికి ఆకలి అవుతుంది కాబట్టి నువ్వు ముందే వర్షం వచ్చినా కానీ తండ్రి కదా తట్టుకోవాలి, వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టాలి అనే ఆలోచన తన భార్య చెబుతుంటే తన భర్త విని చెప్పడం జరుగుతుంది. అంటే తన తల్లికి ఎంత ఆరటం చూడండి. పిల్లలు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండటానికి ఆ హృదయం సహిస్తలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి బాగా. ఈ ఆహారము క్షయమయ్యే ఆహారం కదా, అదే అక్షయమైన ఆహారం కొరకు నిన్ను పుట్టించిన తండ్రికి ఎంత ఆరాటం ఉంటుందండి. ఉంటుంది. దేవునికి ఏమని ఉంటుంది, నా పిల్లగాడు ఆహారం తినలేదు ఈరోజు నా పిల్లగాడు నా సన్నిధానంలోకి రాలేదు అని నీకు నీ కుమారుని మీద ఉన్నట్లు నీ తండ్రికి నీ మీద ఉంటుందా ఉండదా? ఆలోచన చేయాలండి. మనం ఆలోచిస్తేనే ఏదో ఒకటి తెలుస్తుంది మనకు, లేకపోతే తెలియదు. మనకే ఇంత బంధం ఉంటే, ఈ శరీర బంధం కొన్నాళ్ళకి విడిపోతాం మనం. అతడు ఎవరు మనం ఎవరు అని తెలియదు. నా కుమారుడు నాకు తెలియదు, రేపు నీ కుమారునికి నేను తెలియదు, విడిపోతాం తప్పకుండా. మనం ఎప్పటికీ సజీవముగా దేవుని దగ్గర ఉండబోతున్నాం, ఆయనతో ఉండబోతున్న ఈ బంధము మనం ఆలోచించాలి కదండి కదా. ఈ బంధము ఆయనతో ఉండడానికి మనకి ఏర్పరిచిన బంధం ఎలాంటిదో తెలుసా అండి. మనతో బంధం ఏర్పడడానికి తండ్రి ఎంత క్షోభపడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత వేదన అనుభవించాడో అది తెలిస్తే వాక్యంలో ఉండిన శక్తి నీకు తెలుస్తుంది. నిజమండి. తన ఏకైక కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి, జనతైత కుమారుడు అంటారు బైబిల్లో. ప్రియమైన కుమారుడు, ప్రేమ కలిగిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు గుండెల్లో పెంచుకున్నాడండి. గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నాడు తండ్రి ఆ కుమారుణ్ణి. నా పిల్లలు నాకు దూరం అయిపోతారు, ఈ భూమి మీద ఉండిన పిల్లలని మరణానికి అప్పజెప్పిన ప్రేమ అండి తండ్రి ప్రేమ కదా. అలా అప్పజెప్పితేనే దేవుడికి మనకు బంధం, తండ్రి కుమారుల బంధం ఏర్పడింది, లేకపోతే ఏర్పడేది కాదు. అలాగున తన కుమారుని చంపేపించి మనల్ని తన కుమారునిగా స్వీకరించుకున్నాడు. అప్పుడు మనకు అన్నం పెడుతున్నాడు. స్వీకరించుకొని బంధం ఏర్పరచుకొని ఆహారాన్ని మనకు ఇస్తున్నాడు. ఆహారం ఎలాంటిదో తెలుసా అండి? నా కుమారుడి యొక్క శరీరం, నా కుమారుడి యొక్క రక్తం పానీయం, ఈ జీవాహారం అండి. ఈ ఆహారాన్ని ఒకరోజు నా కుమారుడు తినకపోతే తండ్రికి ఎట్లుంటుంది ఆలోచించండి. ఒక్కరోజు నా కుమార్తె, నా కుమారుడు ఈరోజు ఆహారం తినలేదు అని నీ కుమార్తె, నీ కుమారుడు తినకపోతే నీకు ఎంత ఉంటుందో అంత తండ్రి అయిన దేవునికి ఎందుకు ఉండదు? అలాగున ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వాక్యం యొక్క శక్తి మనకు లేదండి. లేక అనుక్షణం తండ్రిని బాధ పెడుతున్నాం. ఇంకొకటి తెలుసా, నీ కుమారుడి మీద నీకున్న ప్రేమ కొద్దిది అంటాడు ఆయన. దేవుడికి నీ కుమారుడి మీద ఉన్న ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట బైబిల్లో ఉంటుందండి. మీరు బాగా ఆలోచిస్తే మనం కాపాడలేము, మన పిల్లల్ని రక్షించలేము, పోషించలేము, ఏం చేయలేమండి. దేవునికి అప్పజెప్పట్లో ఉండే ఆ రక్షణ లేకపోతే ఆ ఆనందము ఇక మనం చేసే దాంట్లో ఉండదండి. నిజం. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు వాక్యాన్ని విని నీ హృదయంలో దాన్ని పదిలపరుచుకుంటే, ఆ వాక్య ప్రకారం నీ కుమారులకు చెబితే, ఆ వాక్య ప్రకారం నీ కుమారులు ఒకవేళ వింటే అప్పుడు నువ్వు శక్తివంతుడవు, నువ్వు దేవుణ్ణి గ్రహించినవాడు, నువ్వు దేవుడి కొరకు ప్రార్థన చేసేవాడు, నువ్వు దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు. అప్పటిదాకా నీ భక్తిలో శక్తి లేదు. ఇది నిజం, ఇది నేను చెప్తుంది కాదని. దేవుడు తన ఆవేదన చేత ఈ సంఘంలో ఉండిన పరిస్థితులని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి నాతో మాట్లాడుతున్న మాటలు. దేవుని నాయక నిజంగా చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ సంఘం ఉంటే గనక ప్రయాసపడండి మీ పిల్లల కొరకు. ఎందుకంటే ఆయన ఏడుస్తున్నాడు దినమెల్లా, తన చేతులు చాచి నీ కొరకే కాదు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తె కొరకు ఆయన దినమెల్లా నా పిల్లలు నా వైపు చూడాలని
కనిపెడుతున్నా. మనమన్నా నిద్రపోతాం, మన పిల్లల్ని ఒక్కడ పడేసి మనం ఒక రూమ్లో పడుకుంటాం, కానీ కునకక నిద్ర పోక ఆయన ఎదురు చూస్తున్నాడట నీ కుమారుల కొరకు దేవుడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా అవసరం అండి భక్తి జీవితం కదా. లోకంలో చాలామంది కుమారులను కుమార్తెలను చూస్తున్నాం, తల్లిదండ్రులు పట్టించుకోలేకపోతున్నారు కదా, వదిలేస్తున్నారు. నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి అంటున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి అంటున్నారండి. కొన్ని కుటుంబాలు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా కుటుంబం అంతటిని తీసేయి ప్రభువా, వద్దు ఇక నాకు ఇల్లు అని ఏడుస్తున్నారు కొంతమంది. ఇల్లు ఇలా ఉంటే ఏం లాభం తండ్రి, నీకు మహిమకరంగా లేరు అని కదండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాక్యం లేదు. వాక్యం జీవాహారము, వాక్యము అద్భుతకరమైంది. వాక్యము నీ హృదయంలో ఉండిన ఆలోచనలు మార్చేస్తుంది. వాక్యము నీ ఎముకలలో ఉండిన మూలుగులలోనికి వెళ్తుంది, నీ హృదయం యొక్క తలంపులను మార్చేస్తుంది అని దేవుడు చెప్పాడు. ఆ వాక్యం గురించి అంత గొప్పది వాక్యం అని చెప్పాడు. అయినా కానీ మనం వాక్యానికి ఎంత విలువిస్తున్నాం, వాక్యానికి ఎంత విలువిస్తున్నాం కదండి. వాక్యం తెలుసుకోవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. ఆ బోధని మరలా నా కుమారులకు, నా కుటుంబానికి తెలియజేయాలని ఎంతమంది అండి. ఎంతసేపు నా కుమారులు ఎలా ఉన్నారు, నా కుమార్తె ఎలా ఉంది, వాళ్ళని ఎలా పెంచుతున్నాను, ఎలాగ ఈ లోకానికి దానికి పోల్చి చూస్తుంటాం మనం. ఈ లోకం వ్యర్థమండి. ఈ లోకం ఈరోజు గొప్పగా కనబడుతుంది, రేపు అది ఏమైద్ది, నశించిపోతుంది. ఈరోజు మంచిగా ఉంది, ఏ విపత్తు లేదు, రేపు తెల్లవారేసరికి ఏదైనా విపత్తు రావచ్చు. ఎందుకంటే చాలా విధమైన విపత్తులు వస్తున్నాయి భూమి మీద. అమెరికాలో ఒక వైరస్, లండన్లో ఒక వైరస్ కదా, ఏదేదో వైరస్లు, ఏయో యుద్ధాలు, ఏయో సంభవాలు జరిగిపోతున్నాయి. తెల్లారి 9ంటికి నా బిడ్డ నా ఇంటికి వస్తుందని అనుకున్నారట డాక్టర్ వాళ్ళ తల్లిదండ్రులు. కోల్కత్తాలో జరిగిన సంఘటనలు రాలేదు కుమార్తె. మరలా పైగా ఫోన్ వచ్చేసింది, నీ కుమార్తె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని. చూసారా, నమ్మేటట్లున్నాయండి దినం. ఈ లోక నటన గతించిపోతుంది. నాకు ఈ లోకము కాలము సంకుచితముగా ఉంది నా కుమారులారని తండ్రి ఆవేదన అండి. ఈ గ్రంథంలో ఉండిన ఆవేదన దేవుడిది. నా వైపు తిరగండి, నన్ను చూడండి, మిమ్మల్ని ఏం చేయలేదు, ఇక ఏ విపత్తు మీ మీదికి రాకుండా నా హస్తములు చాపి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని అంటున్నాడండి దేవుడు కదా. అందుకే తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపిస్తే ఆయన వచ్చి ఏం చెప్పాడు తెలుసా అండి, ఈ లోకానికి ఏం చెప్పాడు తెలుసా అండి, నేను బోధిస్తున్న బోధ నాది కాదు అన్నాడండి. అంటే అర్థమైందో తెలుసా, తండ్రి చెప్పితే ఆ మాటల్ని తీసుకొచ్చి ఈ లోకానికి చెప్పి తండ్రి ఏం చేయమన్నాడు ఆ పని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. తండ్రి కుమారునికి ఉండవలసిన బంధం అండి. తండ్రి కుమారులు ఎలాగుండాలి అంటే తండ్రి చెప్పిన ప్రకారము కుమారుడు వినాలి అని దేవుడు తన కుమారుని ద్వారా ఆ బంధానికి ఉండిన విలువలని ఈ భూలోకానికి తెలియజేశాడు. నా కుమారుడు నా మాట ఇంటలేడు, నా కుమారుడు నా మాట ఇంటలేడు అని ఎంతమంది తండ్రులు చెప్తున్నారు ఈరోజు తెలుసా. చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ తండ్రిది తప్పు అంటానండి పిల్లలు దాన్ని. ఎందుకంటే చెప్పవలసిన సమయంలో చెప్పట్లేవు, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్తే ఎవరు. దేవుడు ఏమంటున్నాడంటే బాల్య దినమునందే నువ్వు నీ కుమారుడు నడవవలసిన త్రోవను వాడికి తెలియజేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు తెలియజేస్తే వాడు మారడు కదండి. తండ్రి దగ్గర తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించి బోధ చెప్పి తెలియజేసి ఈ భూలోకానికి పంపించాడు కదండి. మనం ఏం చేయాలి, మనం కూడా సేమ్ మన పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పి తెలియజేసి పరలోకానికి పంపించాలి. లేకపోతే పాతాళానికి వెళ్ళే అవకాశం మన పిల్లలు తప్పకుండా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనము ఏం చేయాలన్నాడు, జాగ్రత్త అన్నాడు కదండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం, జాగ్రత్తగా నేను చెబుతున్న ఈ 2 మాటలు మీ పిల్లలకు తప్పకుండా చెప్పాలి అని చెప్పాడు. ఆ బంధం ఉందా అండి? తండ్రి కుమారుడు అంటే దేవుడైన తండ్రి, కుమారుడైన దేవుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండిన బంధం ఉందా? మన తండ్రి కుమారుల మధ్యలో ఉందా బంధం? లేదు అంటే ఈ శక్తిలో నువ్వు లేవు, ఈ శక్తి నీలో లేదు. పొరపడుచున్నారు, ఉన్నది అనుకొని పొరపడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేశారు, మీరు దేవుడిని కానీ దేవుని వాక్యమును కానీ దానిలో ఉండిన శక్తిని కానీ తెలియక పొరపడుచున్నారు. మీరు చేస్తున్న భక్తి అంటే ఎలాంటిదో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టిన లాంటి భక్తి.
అని వాళ్ళకు తెలియజేశాడో ఈరోజు మనకు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అర్థమైతే 2 నిమిషాలు